ఆత్మీయులారా, ఈ రోజున జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి. దీన్నే గోకులాష్టమి కూడా అంటారు. స్వయంగా భగవంతుడు అంటే అనుకుంటే అయిన వాడు కాదని, సాధన చేసి పైకి వచ్చిన వాడు కాదని, కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కాదని, పై నుంచే కిందకి వచ్చాడు. కృష్ణుని స్వయంగా భగవంతుడు అంటారు. ఎందుకంటారంటే ఆయన అంశావతారం కాదు. చాలా అవతారాలు అంశావతారాలు. భగవంతుడి యొక్క వైభవంలో ఏదో ఒక భాగం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళ అంశ అవతారాలు అంటారు. కృష్ణుడు అలా కాకుండా స్వయంగా భగవంతుడు నారాయణుడు ఉన్నట్టుగా కృష్ణుడి రూపంలో భూమి మీదకి వచ్చాడు. మన హృదయంలో లోపల బయట అంతర్యామంగా ఉన్నటువంటి చైతన్యం ఈ భూమి ఏర్పడకముందు, ఈ సృష్టి ఏర్పడకముందు, పంచభూతాలు ఏర్పడకముందు కూడా చైతన్యం. అది మొత్తం పూర్వం అంతా సముద్రం ఇది. తర్వాత ఈ భూమి ఏర్పడింది. ఈ భూమి మొట్టమొదటి ఏర్పడినప్పుడు బాగా మెత్తగా ఉండేది. ఈ భూమి గట్టి పెట్టడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. తర్వాత జీవకోట వచ్చింది భూమి మీద. అంటే సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు, సృష్టికి ముందు, సృష్టి తర్వాత ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యమే భగవాన్ కృష్ణ. వాడే కృష్ణుడు. చైతన్యమే ఆ రూపంలో వచ్చి సాక్షాత్తు నారాయణుడే కృష్ణ రూపంలో వచ్చింది. అంశ అవతారం కాదు, పూర్ణ అవతారం, పరిపూర్ణమైనటువంటి అవతారం. అంటే ఈశ్వరుడు మేనిఫెస్ట్ అయింది ఎక్కువ రెండు రూపాల్లో. ఒకటి కృష్ణ రూపం, రెండు శివ రూపం. అంటే లింగోద్భవ కాలం, లింగ రూపం ధరించింది శివుడు. దాన్ని శివరాత్రి అని పిలుస్తారు. దీన్ని జన్మాష్టమి అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లోని మదురైలో అక్కడ జైల్లో జన్మించాడు. నేను ఆయన పుట్టిన జన్మస్థలానికి వెళ్ళాను. అందులో రాసి ఉంచారు, కృష్ణుడు పుట్టాడు అని లేదు. కృష్ణుడు పుట్టిన వాడి వలే అక్కడ కనిపించాడు. అంటే శరీరం కనిపించింది అంతే, ఓ తల్లి గర్భంలోంచి రాలేదు. ఇదే పుట్టిన వాడి వలే అక్కడ కనిపించాడు కృష్ణుడు. లింగోద్భవ కాలం కూడా రాత్రి 12 గంటల ఆ టైం. శ్రీకృష్ణుడు శరీరం ధరించింది కూడా రాత్రి భాగమే. సరే, కృష్ణుడు పూర్ణ అవతారం. ఆయన కూడా గ్రేట్ టీచర్. భగవద్గీతని భారత భూమిలో భగవద్గీతను ఉపదేశించాడు. కురుక్షేత్రంలో భారత యుద్ధానికి జరిగే ముందు అర్జునుని నెపంగా పెట్టుకుని భగవద్గీతను ఉపదేశించాడు. ఎన్ని గీతలు చెప్పినా కృష్ణుడు చెప్పిన దాన్ని కృష్ణ గీత అనరు, భగవద్గీత అంటారు. మిగతా గీతలన్నా వాళ్ళ పేర్ల మీద ఉంటాయి. అష్టావక్ర గీత, లేకపోతే ఇంకో గీత ఇలా వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి గీతలని. కానీ కృష్ణుడు చెప్పిన దాన్ని కృష్ణ గీత అనరు, భగవద్గీత. అంటే భగవంతుడై, సర్వేశ్వరుడై, పరమేశ్వరుడై, చైతన్యం అయి చెప్పాడు. వసుదేవుడు గారు అబ్బాయిలా చెప్పలేదు, భగవంతుడై చైతన్యమై చెప్పాడు. ప్రతి దేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది. అలాగే నా రాజ్యాంగం ఒకటి ఉంది, అది భగవద్గీత. అంటే భగవద్గీతలో నేను ఏ రకంగా అయితే నేను తీర్చేసానో దాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం క్రియేషన్ అంతా రూల్ చేస్తున్నాను. నా ఇల్లు భగవద్గీత అని చెప్పాడు. మరి ఓ సామెత ఉంటుందిగా, తింటే దారిలో తినాలి, వింటే భారతమే అనాలి. అంటే భారతంలో అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. అందులో మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. అంటే భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో లేనిది ఎక్కడైనా భారతంలో ఉంది, కానీ భారతంలో లేని ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్తారు. మహాభారతాన్ని అది వ్యాసుడు డిక్టేట్ చేశాడు, వినాయకుడు రాశాడు. మానవ స్వభావాన్ని అనేక కోణాల్లోంచి అనేక రకాలుగా విశ్లేషణ చేసి చూపించాడు వేదవ్యాసుడు మహాభారతం. ఈ మహాభారతం మధ్యలోనే ఇవి ఉన్నాయి. ఇవి విష్ణు సహస్రనామాలు, భగవద్గీత, ఇవన్నీ భారతం మధ్యలోనే వచ్చినాయి. భారతం మధ్యలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన దాని భగవద్గీతని, భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన విష్ణు సహస్రనామాలు. విష్ణు సహస్రనామాల్లో వక్త ఎవరంటే వక్త భీష్ముడు, శ్రోత ధర్మరాజు. ఇక్కడ భగవద్గీతలో వక్త కృష్ణుడు, శ్రోత అర్జునుడు. ఈ విష్ణు సహస్రనామాలు భగవద్గీత చాలా పాపులర్. ఈ రెండు కూడా భారతంలోనూ ఉన్నాయి. రామాయణం, భారతం ఇతిహాసాలు అంటారు. సరసంగా పెద్దలు ఏం చెప్తారంటే పురాణాల్లో రాసిన మాటల కంటే ఇతిహాసాల్లో రాసిన మాటలకు ప్రమాణం ఎక్కువ అని చెప్తారు. అంటే మీకు ముఖ్యమైనటువంటి విష్ణు సహస్రనామాలు భగవద్గీత భారతంలో ఉన్నాయి. ఈ మాటలను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున దండలో ఒక దండ ఉందనుకోండి, ఆ దండలో దారం ఎలా ఉంటుందో మొత్తం మహాభారతానికి అంతరికి దారం మన కృష్ణుడు. అంతకు చెప్తున్నాను విషయాలు. ఈ కృష్ణ జన్మాష్టమి రోజు మీకు విషయం ఎందుకు చెప్తున్నానంటే, దండ ఎంత పెద్దదైనా మొత్తం ఆ పుష్పాలన్నిటికీ ఆధారం ఏంటంటే లోపల దారం. అలాగే మహాభారతానికి లోపల దారం ఎవరంటే ఎన్ని రకాల మనుషులు ఉన్నా, ఎన్ని రకాల పువ్వులు ఉన్నా దానికి సపోర్ట్ దారమే. అలాగే మహాభారతంలో ఎన్ని రకాల మనుషులు కనిపించినప్పటికీ ఆ మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్కే మహాభారతానికి అంతటికీ కూడా ఆ మహాభారతం అనే దండకి మొత్తం అంతటికీ దారంగా ఉన్నవాడు కృష్ణ భగవాన్ కృష్ణ.
అంతేకాదు ఆయన మధురలో జన్మించాడు. వాళ్ళు ఎందుకు జన్మిస్తారంటే శిష్ట రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం మధురలో జన్మించాడు. గోకులంలో పెరిగాడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు. తర్వాత బృందావనం వెళ్ళాడు, బృందావన విహారి, బృందావనం వెళ్ళాడు. తర్వాత కృష్ణుడు జన్మించిన మొదలు శరీరం విడిచిపెట్టే వరకు ఎన్ని మహిమలో. అతను మదురైలో జైల్లో ఆయన శరీరం ఉద్భవించిందాక జైలు ఆవిర్భవించిన మొదలు 120 సంవత్సరాలు భూమి మీద విహరించాడు కృష్ణుడు. తర్వాత ఆయన శరీరం విడిచిపెట్టినట్టు సోమనాథ్ దేవాలయం ఉంది. ఆ సోమనాథ్ దేవాలయానికి 5 మైళ్ళు 6 మైళ్ళ దూరంలో ఒక చెట్టు కింద శరీరం విడిచిపెట్టాడు కృష్ణుడు. ఒక బోయేవాడు బాణం విడిచిపెడితే ఇదే స్టెప్ అనుకున్నాడు. కృష్ణుడు ఒక చోట కూర్చుని కాలు ఇలా అలా ఆడించుకుంటున్నాడు. ఆడించుకుంటే ఆ కాలు ఎలా ఆడుతుంటే దూరానికి ఒక బోయేవాడు చూసి ఏదో పిట్ట తీసి కదులుతామని ఆ పిట్ట మాంసం తిందామని అట్లా బాణం వేస్తే ఆ బొటన వేడికి ఆ బాణం తగిలితే ఆయన శరీరం విడిచిపెట్టాడు. ఎన్నో వందలాది యుద్ధాలు చేసినటువంటి మహాపురుషుడు భగవంతుడు ఎవడో ఒక బోయేవాడి బాణానికి కాలుకి తగలటం, ప్రాణం విడిచిపెట్టి అంటే అది ఒక లీల. ఆయన అవతారం అలా సాధించాడు. ఆ స్థలం సోమనాథ, గుజరాత్లో సోమనాథ ఆలయానికి 4-5 మైళ్ళ దూరంలో ఉంది. ఎప్పుడైనా సోమనాథ ఆలయానికి ఎవరైనా యాత్ర వెళితే చూసి రావచ్చు. మొత్తం 120 సంవత్సరాలు ఉన్నాడు. కృష్ణుని మనకు బాగా పూర్తిగా అర్థం అవ్వాలంటే ఒకటి ఉద్ధవుడికి చెప్పినటువంటిది. ఉద్ధవుడు భక్తుడు. ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఈ మధ్యలో ద్వారకలో ఉండొద్దని నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా నువ్వు వచ్చేస్తానంటాడు ఉద్ధవుడు. వచ్చేస్తానంటే నా శరీరానికి టైం అయిపోయింది, నీ శరీరానికి టైం అవ్వలేదు, ఇక్కడ కాదు నువ్వు ఉండేది, బదరి వెళ్ళిపోమని చెప్తాడు. బదరి వెళ్ళిపో అని బదరి పంపించాడు. అందుకే మీరు బదరీనాథ్ ఎప్పుడు వెళ్తే చూడండి, ఆ బదరీనాథుడు బదరీనారాయణుడు, ఆ నారాయణుడు బదరీనారాయణుడు అంటారు కదా, నారాయణ మూర్తి మూలమూర్తి నారాయణ స్వామి నారాయణుడు, ఆయన పక్కన ఉద్ధవుడు కూడా ఉంటాడు. మీరు ఎప్పుడైనా బదరి వెళ్తే చూడండి. ఆయన కృష్ణుని అక్కడ పంపేశాడు. నువ్వు ఇక్కడ ఉండొద్దు, నా శరీరం పడిపోయిన తర్వాత మటుకు నువ్వు ఇక్కడ ద్వారకలో ఉండొద్దు, నువ్వు అక్కడికి బదరి వెళ్ళిపోయి ముందు బదరి పంపించేశాడు ఉద్ధవుని. భక్తి అంటే కృష్ణుడికి బాగా ఇష్టం. మనం ఏమీ కోరిక పెట్టుకోకుండా, ఏమీ స్వార్థం లేకుండా, ప్రయోజనం ఆశించకుండా, ఆసక్తి లేకుండా కృష్ణుని మనం ప్రేమిస్తే మనకి ఈ జన్మలోనే మోక్షం. ఆయనకి భక్తి అంటే చాలా ఇష్టం. అందులో భక్తిలో కూడా ఏమి అడగకుండా, అంటే అడిగితే పొరపాటు కాదు, ఏమి అడగకుండా భక్తి కోసమే, ప్రేమ కోసమే, ఆప్యాయత కోసమే. అలా కృష్ణుడి పట్ల అటువంటి ఆ పాదాల పట్ల మనకు అటువంటి భక్తి ఉంటే ఈ జన్మలోనే మనకు ఆ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మోక్షాన్ని ప్రసాదించే స్వామి, జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి, అద్భుతమైన మోహనమూర్తి. అలా రూపాన్ని చూస్తేనే, కృష్ణుని రూపాన్ని చూస్తేనే మోహనమూర్తి, జీవకోటికి మోహం కలదు. సర్వసాధారణంగా మీరు చూడండి, రాముడు బొమ్మల్లో పక్కన సీత ఉంటుంది, లక్ష్మణుడు ఉంటాడు. కృష్ణుడు బొమ్మల పక్కన ఇంకా ఎవరు ఉండక్కర్లేదు, ఆయన ఒక్కరినే ఆరాధిస్తూ సరిపోదు. మీరు రాముడు బొమ్మలో చూడండి, సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ, మారుతి, సమేత ఇవన్నీ పట్టణంలో ఉంటాయి. ఆ పద్ధతి అది. కానీ ఇక్కడ అలా కాదు. ఆయనే ఆంజనేయ స్వామి, ఆయనే సీతమ్మ, ఆయనే రాముడు, ఆయనే రుక్మిణి, ఆయనే పంచభూతాలు, ఆయనే దేవుడు, ఆయనే జీవుడు, సర్వస్వం ఆయన. అంటే కృష్ణుని ఫోటో బట్టి పటం బట్టి ఇంకెవరు ఉండక్కర్లేదు. మోహనమూర్తి, ధర్మ, అర్థ, కామ, మోక్ష పురుషార్థాలు ప్రసాదించే మహానుభావుడు. నేను కృష్ణుడు చెప్పిన దాంట్లో ఆయన మనకు ఒకటి చెప్పి ఏంటంటే, మీరు పని చేయండి, ఆసక్తి పెట్టుకోవద్దు, పని విడిచిపెట్టద్దు. కొంతమంది ఏమంటారంటే ఏమిటండి కృష్ణుడు చెప్పిన మాటలు తలుపు సంధి నొక్కేసినటువంటి మాట అంటారు. ఫలితం ఆశించొద్దు, పని చెయ్యి. ఆసక్తి పెట్టుకోవద్దు, పని చెయ్యి. స్వార్థం పెట్టుకోవద్దు, పని చెయ్యి. నీ చేతులు పని చేస్తున్నప్పటికీ నీ మనస్సులో నా స్మరణ విడిచిపెట్టకు. నువ్వు జీవించుండగా, నీ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుండగా నా స్మరణను మీరు విడిచిపెట్టేస్తే నీ ప్రాణప్రయాణ టైంలో నన్ను మర్చిపోతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో నన్ను విడిచిపెట్టి అంటాడు భగవాన్. నువ్వు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు కదా, నీ శరీర ఆరోగ్యం బాగుంది, నీ మనస్సు ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు నన్ను స్మరించుకో. ఇప్పుడు నన్ను స్మరించుకుంటే నీ శరీరం విడిచిపెట్టి జీవుడు బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా నా స్మరణ నీకు ఉంటుంది, నన్ను పొందుతావు నువ్వు. కానీ ఇప్పుడు స్మరించుకోవనుకో, ఆ ప్రాణ ప్రయాణ టైంలో నా స్మరణే నీకు రాదు. నా స్మరణ నీకు రాకపోతే ఎక్కడికి పోతావో, బంతి జారిపోయిన తర్వాత ఎంతవరకు జారుతుందో చెప్పలేను, అదే ఎక్కడికి వెళ్ళిపోతావు. నా స్మరణ నేను విడిచిపో. నీకు నేనే గతిని, నీకు నేనే భర్తను, నీకు నేనే గమ్యాన్ని, నీకు నేనే సర్వస్వాన్ని. భగవంతుని నమ్మితేనే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము.
అంటే నా స్మరణను విడిచిపెట్టకు, చేతులతో పని విడిచిపెట్టకు, నా మనస్సులో నా స్మరణ విడిచిపెట్టకు. భక్తి అంటే అమాయకత్వంగా ఉండమని కాదు, భక్తి అంటే తెలివి తక్కువగా ఉండమని కాదు. నీ భక్తి వల్ల కూడా నీకు ఉన్న భక్తి నిజమైతే దానివల్ల వివేకం పెరుగుతుంది, నువ్వు శాంతిని జీవించగలవు. సుఖానికి అమ్మ ఎవరు? సుఖానికి అమ్మ శాంతి. అంటే దాని అర్థం ఏంటంటే శాంతి రాదు, సుఖం రాదు. మేము సుఖంగా లేవండి, సుఖంగా లేవు అంటారు. మీకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సుఖానికి అమ్మ ఉండాలి అక్కడ. ఆ సుఖానికి అమ్మ ఎవరు? శాంతి. శాంతికి అమ్మ ఎవరు? పవిత్రత. శాంతికి అమ్మ ఎవరు? పవిత్రత. మీ సుఖం కావాలంటే మీకు ఏది ఉండాలి? శాంతి ఉండాలి. మీకు సుఖం కావాలంటే ఏముండాలి? శాంతి ఉండాలి. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? పవిత్రతలో ఉంటుంది. అదేనవయ్యే సాధన. మీకు పవిత్రతలోంచి శాంతి వస్తుంది, శాంతిలోంచి సుఖం వస్తుంది. అంటే నువ్వు మాట మాట్లాడితే నీకు త్రికరణాలు ఉన్నాయి. ఒకటి శరీరం, రెండు వాక్కు, మూడు మనసు. ఈ మాట ఎలా ఉండాలంటే వివేకవంతంగా ఉండాలి. ఆలోచన ఎలా ఉండాలంటే నీ ఆలోచన స్థాయి పడిపోకూడదు. మనందరం ఇలా కూర్చున్నాం, చాలా చక్కగా మాట్లాడుతున్నాం. ఎవరైనా వచ్చి ఉద్యోగపరుస్తారనుకోండి, మనకి బ్లడ్ ప్రెషర్ బీపీ పడిపోయినట్టు సడన్ గా ఆలోచన స్థాయి పడిపోయి. మీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినా, వాతావరణం అనుకూలంగా లేకపోయినా, బయట వేడిగా గాల్పు వేస్తున్నప్పటికీ, ఎప్పుడైతే చలి వేస్తున్నప్పటికీ, బయట పరిస్థితుల ప్రభావం ఎలాగున్నా, నువ్వు ఎవరైనా గౌరవిస్తున్నా అగౌరవపరుస్తున్నా, ఎవరైనా నిన్ను స్తోత్రం చేస్తున్నా నిందిస్తున్నా, అర్జున నీ ఆలోచన స్థాయి పడనబట్టి నీ నీగా ఉండటం విడిచి చెప్పదు. అర్జున అని బోధిస్తూ నువ్వు చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు అనుకో, ఈ జన్మలో నీకు మోక్షం రాలేదనుకో, కంగారు పడకు. ఈ జన్మలో నువ్వు చేసిన యొక్క సాధన యొక్క శక్తి మరుసటి జన్మలో నీకు సపోర్ట్గా ఉండి నీకు మోక్ష సుఖం వచ్చేలాగా నిన్ను అనుగ్రహిస్తాను. అంటే నీకు తొందరపడవద్దు. జీవుడు ఏదైనా మంచి చేస్తే ఆ మంచి ఎప్పుడు వేస్ట్ అవ్వదు. నువ్వు ఏదైనా సాధన చేస్తే ఆ సాధన వేస్ట్ అవ్వదు. రాబోయే జన్మలకి ఆ సాధన నీకు బలంగా, ఆధ్యాత్మిక బలంగా, నువ్వు చేసిన మంచి నీకు ఆధ్యాత్మిక బలంగా పరిణామంలో వస్తుంది. నువ్వు బాగుపడతావు. అంతేకాదు నా స్వరూపాన్ని పొందుతావు అని అర్జునుడికి ఎంతో డీటెయిల్గా బోధించాడు. అంటే భగవద్గీత ఎవరి జేబులో ఉంటే వారి జేబులో 4 వేదాలు ఉన్నట్టే అని చెప్తారు. అంటే 4 వేదముల యొక్క సారమే భగవద్గీత. అంటే వేదాల్లో ఏ మాటలు అయితే మనకు బాగా ఉపయోగపడతాయో, ఉపనిషత్తుల్లో మాటలు ఏవైతే బాగా పడతాయో అన్నీ కూడా బంగారం. అన్నింటిలో ఉపనిషత్తుల్లో ఉన్న బంగారపు కాసుల్ని, వేదాల్లో ఉన్న బంగారపు కాసుల్ని వేరు 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 ఈ భగవద్గీత అనే దారానికి చుట్టాడు భగవంతుడు. అదే భగవద్గీత, కాసుల్ని బంగారం. ఏ శ్లోకం ఆ శ్లోకమే బంగారం. ఒక్కో శ్లోకం ఒక్కొక్క బంగారపు కాసు. ఆ బంగారం మన మనసుని బంగారం చేస్తుంది, మన బుద్ధిని బంగారం చేస్తుంది. ఎందుకంటే భగవద్గీతలో భగవంతుడు నీ దేహం కాదు, నీ మనస్సు కాదు, నువ్వు ఆత్మవు, ఆత్మకు చావు లేదంటున్నారు, ఆత్మకు పుట్టుకు లేదంటున్నారు, ఆత్మకు ముసలతనం లేదంటున్నారు. దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే ఉండటం అని భగవద్గీతలో భగవంతుడు చెప్తాంటే, మరి నన్ను నేను ఈ శరీరాన్నేను, ఈ శరీరాన్నేను, ఈ శరీరాన్నేను, ఈ శరీరాన్నేను, ఈ శరీరాన్నేను అని నేను అనుకుంటున్నాను. భగవద్గీత ఆత్మను అని భగవంతుడు చెప్తాను, భగవంతుడు అలా చెప్తా అంటే నేను ఎలా ఎందుకు అనుకోవాలని పరమాచార్యని అడిగారు. ఒక పరమాచార్య అలా అనుకోవచ్చు, నువ్వు జైల్లో ఉండవు కదా అన్నారు ఆయన. అదే మాయ అంటేనే నువ్వు కానిగా నువ్వు అనుకుంటున్నావు, ఈ శరీరం నువ్వు కాపేని నువ్వు అనుకుంటున్నావు కదా, అలా అనుకోవటం వల్ల జైల్లో ఉంటున్నావు. అలా అనుకో ఎప్పుడో జైల్లోంచి బయటకు వచ్చేస్తావు. అదే మాయ అంటే అదే, అజ్ఞానం అంటే అదే, చిజ్జల గ్రంథి అంటే అదే. నువ్వు కానిదాన్ని నేను, నువ్వు కాని శరీరాన్ని, నువ్వు కాని మనస్సుని, నువ్వు కాని బుద్ధిని, అది నేను నువ్వు అనుకుంటున్నావు కాబట్టి జైల్లో ఉంటున్నావు. లేకపోతే జైల్లో ఉండవు కదా, అనుకోవటం వల్ల అలా పడి ఉంటున్నావు నువ్వు. అదే జైలు. నిన్ను ఎవడు అనుకోమన్నాడు? నువ్వే అనుకుంటున్నావు. అదే మాయ అంటే భగవంతుడు వైష్ణవ మాయ అంటే అదే. అంటే నువ్వు ఎవరు అనుగ్రహం నీకు కావాలో వారిని సదా స్మరించుకో, వారి పాదాలను ఆశ్రయించు. వారి అనుగ్రహం ఎవరిని మనం పొందాలనుకుంటున్నాం, వారి దయ లేకుండా, వారి అనుగ్రహం లేకుండా వారు పొందలేము మనం. అర్జునుడు అదృష్టం ఏంటంటే స్వయంగా పరమాత్మే గురువు అయ్యాడు, టీచర్ అయ్యాడు. పరమాత్మే గురువు అయ్యాడు. పరమాత్మే గురువు అవ్వటం కాదు, ఆయన రథాన్ని తోలే సారథ కూడా అయ్యాడు. అర్జునుడికి సారథ కాబట్టే కృష్ణుడికి ఒక పేరు ఉంది, పార్థ సారథి అని. మెడ్రాస్ లో ట్రిప్లికేన్ లో ఉన్నది పార్థసారథి కోవెల్. మెడ్రాస్ ట్రిప్లికేన్, మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ కి పెద్ద దూరం ఉండదు, 1 కిలోమీటర్ ఉండదు. దాని పూర్వం తిరువల్లికేన్ అన్నారు, ఇప్పుడు ట్రిప్లికేన్ అంటున్నారు. ఆ ట్రిప్లికేన్ లోనే పార్థసారథి కోవెల్ ఉంది.
అక్కడ వివేకానంద 2 సార్లు వెళ్ళాడు. ఆయన అమెరికా పంపడానికి కూడా సహకరించిన వాళ్ళు మెడ్రాస్ వాళ్ళు, బెంగాలీస్ కాదు తమిళ మెడ్రాస్ వాళ్ళే సహకరించారు. అమెరికా వెళ్తాను ఆ పార్థసారథి కొవ్వూరుకు 2 సార్లు వెళ్ళాడు. 2 సార్లు వెళ్ళి అప్పుడు వివేకానంద అన్నట్టు అర్జునుడికి కృష్ణుడి పట్ల ఎంత భక్తి ఉందో, అర్జునుడికి కృష్ణుడి పట్ల ఎంత విశ్వాసం ఉందో, కృష్ణుడితోటి ఎంత సన్నిహితంగా అర్జునుడు మెరిగేవాడో, అలాగే మీరు కూడా మెరిగితే మీ రథాన్ని కూడా కృష్ణుడు తోలతాడు. అర్జునుడి రథానే కాదు మీ జీవిత రథాన్ని కూడా అలాగే తోలతాడు అయ్యా అని వివేకానంద చెప్తే ఆ మాటలు ఇప్పుడు కూడా ట్రిప్పులకి ఏందో ఆ గోడ మీద రాసి ఉంచారు. పార్థసారథి కోవిల్ ఎప్పుడైనా చూడండి, మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ దగ్గరే పార్థసారథి కోవిల్. వైష్ణవులు వెళతారు, ఎక్కువ వైష్ణవులు ఆరాధిస్తారు పార్థసారథి కోవిల్లో. వాళ్ళ దివ్యక్షేత్రాల్లో ట్రిప్పులకి వెళ్ళి పార్థసారథి కోవిల్ అవుతుంది. ఎంతో జీవకోటి ఈ భూమి మీదకి వచ్చింది. ప్రస్తుతం జీవకోటి ఉంది, భవిష్యత్తులో ఇంకా చాలా జీవకోటి వస్తుంది. ఎర్త్ మీదకి, ప్లానెట్ మీదకి. ఏ జీవుడు ఎప్పుడు వస్తాడు, ఏ జీవుడు ఎప్పుడు ఈ శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఆ జీవకోటి అందరి గురించి నాకు తెలిసి నీకు తెలియదు, అంతే తేడా అర్జున అంటాడు కృష్ణ. తెలియటం తెలియకపోవటం తేడా. భవిష్యత్తులో ఎటువంటి జీవకోటి భూమి మీదకి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏమి జీవకోటి ఉంది, పూర్వకాలంలో ఏ కాలంలో ఈ జీవకోటి అంతా వచ్చి ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, మళ్ళీ ఏ రూపంలో ఇక్కడికి వస్తారు, ఆ జీవకోటి లక్షణాలు, భవిష్యత్తులో వచ్చే జీవకోటి పరిస్థితి అంతా నాకు తెలుసు, నీకు తెలియదు, నాకు తెలుసు, నీకు నాకు అంతే తేడా అర్జున అంటాడు. ఆయన పరమాత్మ చాయిచింది. మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకుంటా అంటే మీ మాటలకు అందని, మీ ఇంద్రియాలకు అందని, మీ మనస్సుకి అందని, మీ బుద్ధికి అందని ఆ స్వతంత్రమైన సుఖం, వైకుంఠ సుఖం, నేటర్తోటి సంబంధమైనటువంటి సుఖం, పంచభూతాలతో సంబంధమైనటువంటి సుఖం, మీ శరీరంతో సంబంధమైన ఆ సుఖము, ఆ శాంతి, ఆనందము, అభౌతిక సుఖం, అలౌకిక సుఖం, ఆ శాంతి ఇప్పుడే ఇక్కడే ఈ శరీరంలో ఉండగానే మీకు అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడో కాదు. ఆ శాంతిలో ఊగిసలాడతారు మీరు. కంటి పిల్లవాడిని తొట్టులో పెట్టి ఎలా ఊగిస్తారు మీరు, ఉయ్యాల్లో పెట్టి ఎలా ఊగిస్తారు. ఆ శాంతి సముద్రం ఒక్కసారి పొంది, హృదయంలో ఉన్న శాంతి సముద్రం ఒక పొంది సహస్రారాన్ని ముంచేస్తంటే ఆ శాంతి సముద్రంలో ఇలా ఊగిసిలాడతారు మీరు. అప్పుడు అనిపిస్తుంది మీకు, ఎప్పుడో వస్తుంది అనుకున్నాను ఈ శాంతి, అప్పుడే వచ్చిందంటే, ఎప్పుడో జ్ఞానం వస్తుంది అనుకున్నా అప్పుడే జ్ఞానం కలిగింది ఏంటని. భగవద్ అనుగ్రహం ఉంటే ఎప్పుడో కాదు ఇప్పుడే వస్తుంది. కానీ మీ విశ్వాసం అది నిజమైతే మీరు విశ్వాసహీనుడు కాకూడదు, సమానంగా ఉండాలి. ఆదివారం ఒక రకంగా, సోమవారం ఒక రకంగా కాదు. ఆ విశ్వాసం సమానంగా ఉండాలి, యూనిఫారంగా ఉండాలి, యూనివర్సల్ గా ఉండాలి. ఇష్టాలు తగ్గించుకోవాలి, హెచ్చుతగ్గులు తగ్గించుకోవాలి, సమాన బుద్ధి అలవాటు చేసుకోవాలి. అదే యోగం. అర్జున అహంకారం అనుకుంటున్నా. కృష్ణుడు చెప్తాడు గీతలో, ఎవరైతే నన్ను శరీరానికి పరిమితం చేస్తున్నారో, ఈ 5 అడుగుల శరీరానికి నన్ను ఎవరైతే పరిమితం చేస్తున్నారో వాళ్ళు నన్ను గౌరవించడం లేదు, అగౌరవపరుస్తున్నారో, నన్ను అగౌరవిస్తున్నారు. కృష్ణుడు దేహమాత్రుడే, కృష్ణుడు కూడా మనలాంటి వాడే. కేవలం నా శరీరాన్ని మీరు చూస్తే లోపల ఉంటుంది హయ్యర్ నేచర్ని, ఆ కృష్ణుడు లోపల ఆత్మ వైభవాన్ని, ఆ చైతన్య వైభవాన్ని మీరు చూడకపోతే నన్ను మీరు గౌరవిస్తున్నట్టు కాదు, నన్ను అగౌరవపరుస్తున్నట్టే అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు అంటే దేహమాత్రుడు కాదు. ఉడికే ఆ దేహంలో కనిపించాడు. ఉడికి భగవంతుడి యొక్క వైభవాన్ని చూపించడానికి ఒక దేహం ధరించి చూపించాడు భగవంతుడి యొక్క వైభవాన్ని, అంతేగాని దేహమాత్రుడు కాదు. అలా కృష్ణుడు కూడా భగవంతుడిని, భీష్ముడు ఎవడో 4 ముగ్గురికే తెలుసు, అందులో విదురుడు ఒకడు, భీష్ముడు ఒకడు, ఇలా 4 ముగ్గురికే తెలుసు వాడు భగవంతుడు. అంచేత రథం వేయించి పైకి ఉరికి బండి చక్రం ముక్క పుచ్చుకుని వాడి పిచ్చోడి కింద పరిగెడతాడు కృష్ణుడు. ఏంటి భగవంతుడు ఏంటి ఇలా పిచ్చోడి కింద పరిగెడుతున్నాడంటే మనకు పిచ్చోడు. అర్జునుడు ఏమనుకుంటాడంటే నా గౌరవం అంతా తీసేస్తున్నాడు వీడు అని అనుకుంటున్నాడు. నా గౌరవం అంతా తీసేస్తున్నాడు వీడు, ఎవడుకున్నారా నా సరదా, నా రథం తాగటమే కాకుండా గౌరవం అంతా తీసేస్తున్నాడు వీడు అని అర్జునుడు అనుకుంటాడు. వాడికి చేతిలో చక్రం లేదు పరమాత్మ. ఆ భారత భూమిలో ఏదో ఒక బండి చక్రం 2-3 మొక్కలకి నిరిగిపోతే ఆ మొక్క పుచ్చుకుని పరిగెడతాడు, పిచ్చోడి కింద కృష్ణుడు పరిగెడతా అంటే వాడికి తెలుసు, తాతగారికి తెలుసు వీడి దేవుడు అని. కృష్ణ రా, నీ చేతిలో చనిపోతుంది, నాకు వైకుంఠం వస్తుంది రా అంటాడు. ఆయన కూడా బాణాలు, చేతిలో ఉన్న బాణాల కింద పడేసాడు. అలా కొద్ది మందికి తెలుసు ఆయన పరమాత్మ. కృష్ణుడు ఎప్పుడైతే బండి చక్రం పుచ్చుకుని అలాగా పరిగెడా అంటే జ్ఞానం గురించి చెప్పగలం కానీ భక్తి గురించి చెప్పలేం. అంటే చైతన్యం గురించి చెప్పమంటే చెప్తాం కానీ భక్తి దగ్గరికి వచ్చేవాడు చెప్పడం కష్టం. భీష్ముడు అంటే మహావీరుడు బాణాలు కింద పడేశాడు. అది భీష్ముని ఎవరు చంపలేరు. చూడకని పరిగెడు వాడు చేతిలో బాణాలు కింద పడేశాడు. నీ చేతులు నాకు చావు వస్తానికి ఇంకేం కావాలి, వీడు నాకు గౌరవం అంటాడు, నా గౌరవం పోతాను అంటాడు అర్జునుడు.
అదే తెచ్చుకోవడం చక్రం ముక్క, అది చక్ర ఆయుధం కాదు, అది ఆయుధం కాదు, బండి చక్రం ముక్క. ఆ చక్రం ముక్క ఇచ్చినాడు బయలుదేరుతాను పరిగెడతాంటే, ప్రభువు నువ్వు వస్తున్నావా, నన్ను చంపడానికి వస్తున్నావా, నీ చేతిలో నాకు మరణం వస్తే నాకు అంతకంటే ఆ చేతిలో భీష్ముడు మహావీరుడు, ఆయన కృష్ణుడు కూడా చంపలేడు. కానీ భగవంతుడు వస్తాంటే అతని చేతిలో మనం ప్రాణం పాడడం అంతకంటే ఏం కావాలని ఆయుధాలు కింద పడేశాడు భీష్ముడు. అంటే భక్తిని భరించడం కష్టం. జ్ఞానం గురించి ఎన్ని గంటలనే చెప్పుకోవచ్చు, కానీ భక్తి గురించి ఆ ఘట్టం మనం భరించడం కష్టం. అంటే ఎప్పుడైనా భక్తి గురించి చెప్పాలంటే కంఠం పెరగదు. ఏదో చైతన్యం గురించి ఆ నిరాకార వస్తువు గురించి చెప్పడానికి చెప్పుకోవచ్చు, కానీ ఆ భక్తి గురించి వచ్చేటప్పుడు మనకి కంఠం పెరగటం కష్టం. ఆ సన్నివేశాలు మనం భరించలేదు. అన్లిమిటెడ్లో ఒక హద్దులు లేని పరిమితులు లేని ప్రేమ ప్రవాహం ఆ భక్తి దగ్గరికి వచ్చేటప్పుడు, ఆ హద్దులు లేని పరిమితులు లేని ప్రేమ ప్రవాహంలో మీ వాసనలన్నీ మీ ప్రయత్నం లేకుండా కొట్టుకుపోతాయి. మీ పునర్జన్మ కారణాలు మీ లోపల ఏమున్నా ఈ కారణాలన్నీ, ఈ వాసనలు, ఈ టెండెన్సీస్, పునర్జన్మను తీసుకొచ్చే సంస్కారాలు, పునర్జన్మను తీసుకొచ్చే హేతువులు మీ గుండెలో ఏమున్నప్పటికీ ఆ భక్తి ప్రవాహంలో, ఆ పరిమితులు లేని, హద్దులు లేని, సరిహద్దులు లేనటువంటి ప్రేమ ప్రవాహంలో ఈ డస్ట్ అంతా కొట్టుకుపోతుంది. అది ప్రేమ యొక్క వైభవం, అది భక్తి యొక్క వైభవం. జ్ఞానం గురించి చెప్పినంత తేలిగ్గా భక్తి గురించి చెప్పలేము. ఇంకే భక్తి మాధుర్యం మనకు తెలియదు. ఇంకే భక్తి మాధుర్యం తెలియడానికి తగిన పవిత్రత మనలో లేదు. మాట మధురం, అదరం మధురం, వదనం మధురం, నడక మధురం, చేత మధురం, మధురాధిపతికి అంత మధురం. ఆయన యుద్ధం చేసినా మధురంగానే ఉండవు, డెకరేటెడ్ కాదు. ఎప్పుడు పట్టుబట్టలు, యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా పట్టుబట్టలు పట్టుబట్టలు కట్టుకునేవాడు. ముస్తాబా వెళ్ళేవాడు. యుద్ధానికి వెళ్ళేవాడు మెడలో దండలు వేసుకోడు, దండలు కూడా వేసుకునేవాడు. ఇది అనుకున్నవాడు కృష్ణుడు యుద్ధానికి వెళ్తాండి, యుద్ధానికి వెళ్తున్నాడు, ఎక్కడైనా పెళ్లి చూడటానికి వెళ్తున్నాడు అనుకున్నవాడు. యుద్ధానికి వెళ్ళేవాడు ఎవరు అలాగే వెళ్ళరు, ఓ భరంగా ముస్తాబా వెళ్ళేవాడు. ఆయన ఏమంటారు, డెకరేటెడ్ గాడ్. ఇప్పుడు కూడా కొంతమందికి అన్నం ఏంటి ఏది మడితే ఏది తినేస్తారు, కానీ ముస్తాబ్ అంటే ఇష్టం. కొంతమంది తిండికాడ పట్టించుకోరు, ఏది మడితే ఏదో తినేస్తారు, తిండికాడ పట్టించుకోరు. కానీ బట్టలు అంటే చాలా మంది, కొంతమందికి ఇష్టం. ఆ కృష్ణుడు కూడా బట్టలు ఉండాలి, వాయించి పట్టుబట్టలు, సిల్క్ బట్టలు వాయించి బాగా డెకరేట్ అయ్యింది వాడు ఎక్కడికి. అంటే దానికి డెకరేటెడ్ గాడ్ అని పేరు. ఆ బట్టలు ఇష్టం. అప్పుడు భీష్ముడు యుద్ధం చేస్తాంటే ఆయన వచ్చిన బాణాలు ఈయన తగులుతాయి. ఎవరికి? పరమాత్మకు తగులుతాంటే ఆ చొక్కాలు చిరిగిపోతాయి. ఈయనకి చొక్కా బట్టలంటే ఇష్టం. ఇంటి ఎవరికి? పరమాత్మకి బట్టలంటే ఇష్టం. ఈ బట్టలు చిరిగిపోతాంటే అర్జున ఏంట్రా ఈ బట్టలు నా బట్టలు చింపేస్తున్నాడు. భీష్ముడు బాణాలు వచ్చి ఈ బట్టలు ఇలా చిరిగిపోతాయి అన్నమాట. బాణాలకు వచ్చి బట్టలు అవి చిరిగిపోతాయంటే అర్జున నువ్వు చేసి యుద్ధం ఏంటి, నీ గొడవ ఏంటి, అదేం యుద్ధం చేయటం. వాడు భీష్ముడు యుద్ధం చేస్తాంటే నా బట్టలు చిరిగిపోతాయంటే నువ్వు యుద్ధం ఇంకా మామూలుగా చేస్తా ఉంటే బాగా విజృంభించి చేయమని చెప్పటం. భీష్ముడు బాణాలు వచ్చి ఈ బట్టలు ఇలా చిరిగిపోతాయి అన్నమాట. బాణాలకు వచ్చి బట్టలు అవి చిరిగిపోతాయంటే అర్జున నువ్వు చేసి యుద్ధం ఏంటి, నీ గొడవ ఏంటి, అదేం యుద్ధం చేయటం. వాడు భీష్ముడు యుద్ధం చేస్తాంటే నా బట్టలు చిరిగిపోతాయంటే నువ్వు యుద్ధం ఇంకా మామూలుగా చేస్తా ఉంటే బాగా విజృంభించి చేయమని చెప్పటం. నా బట్టలు చింపేస్తున్నాడు, అది వేసిన బాణం నీ తాతగారు వేసి బాణాలన్నీ నా బట్టలు చిరిగిపోతున్నాయి, చివరికి నేను నేకెడ్ అయిపోతున్నా. ఈ బట్టలు ఎందుకు కట్టుకున్నాను? నా నేకెడ్నెస్ ను కవర్ చేయడానికి బట్టలందరూ ఎందుకు వేసుకుంటారు? కదండి, బట్టలందరూ ఎందుకు తొడుక్కుంటారు? నేకెడ్నెస్ ను కవర్ చేసుకోవడం కోసం ఈ బట్టలు తొడుక్కుంటారు. నన్ను నేకెడ్ చేసేస్తున్నాడు వీడు, ఎవరు తాతగారు, నా బట్టలు ఒకటి వేసేస్తున్నాడు, నా బట్టలన్నీ చిరిగిపోతున్నాయి అంటే అలా ఎందుకు అంటున్నాడో చెప్పమంటారు పరమాత్మ. ఈయన బాగా యుద్ధం చేయమని. ఎవరినండి? అర్జునుడు బాగా యుద్ధం చేయమని. ఆ రోజులు ఏం చేశారంటే, ఆ రోజున తాతగారు అంత గొప్ప యుద్ధం చేయరు, ఒక అంతకు చేశారు. వీడు ఏమని చెప్పాడంటే, కృష్ణుడు యుద్ధానికి వచ్చే ముందు నేను ఆయుధం పట్టణని చెప్పాడు. అర్జునుడు రథం తోలుతాను కానీ నేను చేతితోడు ఆయుధం ముట్టుకోనని చెప్పాడు. అని చెప్పి ప్రమాణం చేసి వచ్చాడు కృష్ణుడు. దేవుడు చెప్పిన మాట ఆయన తప్పాడు అనిపించడం కోసం భీష్ముడు యుద్ధం చేశాడు. లేకపోతే అంత రెచ్చిపోడు తాతగారు. అంటే నేను ఆయుధాన్ని పట్టణం అని వచ్చాడు యుద్ధ భూములకు. ఈయన చేత, ఈ స్వామి చేత, ఈ దేవుడి చేత ఆయుధం పట్టించాలి. వీడికి పాండవులంటే పిచ్చ, ఇంక పాండవులంటే బాగా ఇష్టం. ఆ పాండవుల కోసమే ఆయుధం పడతాడు. అంటే పాండవులకి ఇష్టం భక్తి. ఆ పాండవులకి ఆయన పట్ల ఉన్న భక్తి ఇష్టం, అంతకంటే బాహ్యంగా కారణం ఏమీ లేదు. ఆ పాండవులంటే అందుకే అర్జునుడు శ్రీకృష్ణుడు నిర్వాణం చెందాక, శ్రీకృష్ణుడు నిర్యాణం అయ్యాక ఆ వార్త అర్జునుడు తెస్తాడు. దేవుడు చచ్చిపోయాడు, కృష్ణుడు చచ్చిపోయాడు, భగవంతుడు చచ్చిపోయాడని చెప్పలేదు అర్జునుడు. మన అమ్మ చచ్చిపోయింది అన్నాడు. కృష్ణుడు చచ్చిపోతే ఏమని చెప్పాలి? దేవుడు చచ్చిపోయాడని చెప్పాలి. అర్జునుడు అలాగే చెప్పలేదు. ధర్మరాజుతో చెప్తాడు మన అమ్మ చచ్చిపోయింది అంటాడు. అమ్మ చచ్చిపోతానికి వాడు దేవుడు, కానీ దేవుడు చచ్చిపోయాడని చెప్పలేదు. అంటే తల్లికి బిడ్డలకి ఎటువంటి ఆప్యాయతం, తల్లికి బిడ్డలకున్న అనుబంధం ఎటువంటిదో పాండవులకి కృష్ణుడికున్న అనుబంధం అటువంటి. అప్పుడు యుద్ధం చేస్తుంటే వాడు విజృంభించి భీష్మాచార్యులు వారి తాతగారు యుద్ధం చేస్తుంటే
అప్పుడు అంటాడు అర్జున, ఈడు తాతగారు ఇలా యుద్ధం చేస్తుంటే నువ్వు నేను పాండవ సైన్యం సాయించడానికి సమాప్తం అన్నాడు. అంటే పాండవులను చంపాలని భీష్ముడి ఉద్దేశం కాదు. ఈ కోపం అంతా ఎవరి మీద, కృష్ణుడి మీద ఆడిన మాట తప్పాడు వీడు అని అనిపించడం కోసం, పాండవుల మీద కోపం కాదు. అప్పుడంటే పాండవులు సాయంత్రం చేడు మన సైన్యం అంతా అయిపోతున్నాయి. అప్పుడు అడుగు, ఇదే పరమాత్మ గొప్పతనం చూడండి. అతను ఉరికి ఆయుధం పట్టి నువ్వు వెళ్తున్నావు యుద్ధానికి, ఆయుధం పట్టణమేమో వచ్చి నువ్వు యుద్ధంలో ప్రవేశించావు, ఇప్పుడు ఆయుధం పుచ్చుకుని నువ్వు పరిగెడుతున్నావు భీష్ముని చంపడానికి. ఇది నీకు శాశ్వతమైన అగౌరవం వస్తుందని చెప్తాడు. ఎవరి చోటు? కృష్ణుడి చోటు అర్జునుడు చెప్తాడు, నీకు శాశ్వతంగా నీకు అపకీర్తిని తీసుకొస్తుంది. అగౌరవం, కృష్ణుడు ఆడిన మాట తప్పాడు, ఆయుధం పట్టణాన్ని పట్టాడు అనేటువంటి నీకు అపకీర్తి వస్తుంది కృష్ణ అని వెనకాల పరిగెత్తి చెప్తాడు ఎవడు? అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నా భక్తులు చచ్చిపోయాక నాకు అపకీర్తి కీర్తి నేనేం చేసుకుంటాను అంటాడు. అది పదం. నాకే అపకీర్తి, దేవుడికి అపకీర్తి కీర్తి అంటే జీవుడికి అపకీర్తి కీర్తి గౌరవం అగౌరవం ఎవరికి? జీవుడికి. పరమాత్మకి అపకీర్తి ఏంటి? పరమాత్మకి ద్వైతం లేదు, ద్వితీయం లేదు. అంటాడు, నాకు వచ్చిన అపకీర్తి ముఖ్యం కాదు, మీ ప్రాణం ముఖ్యం అని. భగవంతుడికి అపకీర్తి అంటే కీర్తి అపకీర్తి గౌరవం అగౌరవం ఇవన్నీ జీవలక్షణాలు. భగవంతుడికి ఏముంది? అప్పుడు అంటాడు, మీరందరూ చనిపోయిన తర్వాత నేను జీవించుండగా మీరు చనిపోతే నేను కీర్తిని ఏం చేసుకుంటానంటాడు భగవంతుడు. అంటే అర్జునుడు సరిగ్గా యుద్ధం చేయలేదు కాబట్టి కృష్ణుడు చక్రం పట్టాడు, కృష్ణుడు చక్రం పట్టాడు నీకు అపకీర్తి వస్తుంది. అర్జునుడు సరిగ్గా యుద్ధం చేయలేదని నాకు అపకీర్తి వస్తుంది. ఈ గండంలో తప్పించమంటాడు. మీరు చనిపోయిన తర్వాత నా కీర్తి ఎందుకు అంటాడు భగవంతుడు వాసుదేవుడు. ఏం చేసుకుంటాను? ఈ కీర్తి గౌరవాలు నాకెందుకు అంటాడు. ఎందుకు ఈ గౌరవాలు, ఈ బజారు గౌరవాలు నాకెందుకు, ఈ మార్కెట్ గౌరవాలు నాకెందుకు అంటాడు వాడు పరమాత్మ. ఇప్పుడు సత్య దేవుడి కోసం వెతుక్కుంటాం. దేవుడు తెలిసిన తర్వాత మళ్ళీ సత్య కనపడదు, సత్య కోసం వెతుక్కో. ఇప్పుడు సత్యకి సత్య కనిపిస్తాం, దేవుడు కనిపించడం లేదు. దేవుడు అనుభవంలోకి వచ్చేస్తే సత్య కనపడదు. సత్యం ఏమైపోయిందని సత్య కోసం వెతుక్కోవాలి. ఆ కాస్మిక్ అయి, ఆ యూనివర్సల్ అయి, ఆల్ పెరివేడింగ్ అయి, అది ఒక్కసారి మన హృదయంలో తలుక్కుని వేసిందే. ఈ వ్యక్తిగతమైన నేను పత్తా లేకుండా పోదు. ఈ ద్వంద్వ రహితుడు అవుతాడు. అప్పుడు ద్వైత స్థితిలో నుంచి విడుదల పొందుతాడు, ద్వంద్వాల్లోంచి విడుదల పొందుతాడు. వేరు భావం నశిస్తుంది, లోపల బయట బుద్ధి పోతుంది. అంచేత నువ్వు ఆత్మస్థితిని అందుకోవాలనుకో, దీన్ని వదులుకోవాలి. అది కృష్ణుడి రూపాన్ని ధ్యానం చేసుకోండి, కృష్ణుడి నామాన్ని స్మరించుకోండి. ఆయన రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, నామాన్ని స్మరించటం వల్ల నామ రూప రహిత స్థితి ఒకటి ఉంది మన హృదయంలో. ఆ స్థితికి చేరటానికి ఆయన సహాయ సహకారములు మనకు అందిస్తాడు. ఎవరు ఏ రూపాన్ని ఆరాధించినా, ఎవరు ఏ నామాన్ని స్మరించినా వారందరూ నన్నే చేరుకుంటారు అన్నాడు భగవద్గీతలో భగవంతుడు. అంటే చైతన్యాన్ని చేరుకుంటారు, బ్రహ్మమునే చేరుకుంటారు. బ్రహ్మమే కాళ్ళు చేతులు తొడుక్కొచ్చింది, అదే భగవాన్ కృష్ణ. ఇప్పటికే మన కళ్ళకు కనిపించడానికి బ్రహ్మం అలా కాళ్ళు చేతులు తొడుక్కొచ్చింది. అక్కడ భగవద్గీత అంటే ఎవరో ఒక వ్యక్తి చెప్పలేదు, ఒక ఇండివిజువల్ అయి కాదు, ఒక పర్సనల్ అయి కాదు. ఇప్పుడు మనం నేను నేను అంటున్నాం, ఇటువంటి నేను భగవద్గీత చెప్పలేదు. ఇటువంటి నేను భగవద్గీత చెప్తే ఏనాడు సంఘలో కలిసిపోదు. మన అందరం అంటున్నాం నేను నేను నేనని. ఇటువంటి నేను కాదు కృష్ణుడు చెప్పింది. కాస్మిక్ అయి, యూనివర్సల్ అయి, విశ్వాత్మ, జీవాత్మ కాదు భగవద్గీత చెప్పింది, విశ్వాత్మ. నీకు నాకు జీవకోటికి బ్యాక్టీరియాకి కూడా, ప్రాణం ఉన్న వస్తువులకి ప్రాణం లేని వస్తువులకి, మొత్తం సృష్టిగంతులకి ఏదైతే అంతర్యామగా ఉందో, ఏదైతే ఆత్మగా ఉందో, ఏ చైతన్యం అయితే సృష్టికి ఆధారంగా ఉందో, లోపల బయట ప్రాణం ఉన్న వస్తువులకి ప్రాణం లేని వస్తువులకి ఏదైతే ఏ పదార్థం అయితే ఆధారంగా ఉందో, ఏ పదార్థం అయితే సజీవంగా ఉందో ఆ పదార్థమే ఒక రూపం ధరించి చెప్పింది, అదే భగవద్గీత. పుస్తకం యొక్క వైద్యం తెలియకుండా, పుస్తకం యొక్క శాస్త్రం తెలియకుండా, అందులో ఉన్న సారం తెలియకుండా మీరు చదివినా మీ గుండెకు పట్టదు. మీరు ఇంటికాడ కూర్చుని కృష్ణుడు చెప్పిన ఒక మాట విని, ఒక మాటను మీరు ఆధారంగా తీసుకుని, సబ్జెక్ట్ మ్యాటర్గా తీసుకుని చర్చించేవాడు మీరికి ఆసమ్మ దోసమ్మ కవర్లు, ఎందుకు పనికిరాని కవర్లు, ఉపయోగం లేని కవర్లు, మీ కొంపకు ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు, మీ ఆరోగ్యానికి ఉపయోగపడవు. కృష్ణుడు చెప్పిన మాట ఒక్కటి కూడా మీరు చెప్పుకోకుండా ఏది యూస్లెస్ వర్డ్స్, ఈ వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కర్మలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన మాటలతో జీవుడు కాలక్షేపం చేస్తూ పతనం అవుతున్నాడు అంటాడు భగవంతుడి గీతలో. మీరు భగవంతుడు చెప్పిన ఒక శ్లోకం తీసుకోండి, ప్రమాణంగా తీసుకొని ఇంటికాడ మీలో ఎవరైనా పరస్పరం చర్చించుకుంటున్నారు, ఎవరికైనా బుద్ధే లేదు అసలు మనకి. దానికి కారణం ఏంటంటే మనకు పూర్వజన్మలో మనం పుణ్యకర్మలు చేయలేదు,
పుణ్యబలం లేకపోవటం వల్ల మనం భగవంతుని స్మరించటం లేదు. భగవంతుని మనం స్మరించటం లేదంటే దానికి కారణం ఒకటే, భగవంతుడు లేకపోవటం వల్ల కాదు, పుణ్యబలం లేకపోవటం వల్ల, ఆ సంస్కారం లేకపోవటం వల్ల. భగవదనుభవం పొందాలనే కాంక్ష, ఆ తితిక్ష, ఆ ఓర్పు, ఆ సహనం, అనుభవం పొందాలి, భగవదనుభవం పొందాలి అనేటువంటి కాంక్ష హృదయంలో లేకపోవటం, ఇదే కారణం, భగవంతుడు లేకపోవటం వల్ల. ఈ తాత్కాలికమైన గౌరవాలను దృష్టిలో పెట్టుకుని అసలు వస్తువుని, సద్వస్తువుని, సత్య వస్తువుని విడిచిపెట్టుకోకూడదు. అది వైష్ణవ సాంప్రదాయంలో చెప్తారు. ఇది భగవంతుడి పట్ల ఉన్న ప్రేమ, భగవంతుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసం, అది నిజమైతే, అది సజీవంగా ఉంటే, ఆవు దూడ పుట్టగానే ఆ ఆవు ఏ విధంగా అయితే ఆ మాయన దూడ మీద ఉన్న మాయని నాకుతుందో, అలాగే ఈ రాగద్వేషాన్ని ఈశ్వరుడు నాకుతాడని చెప్తాడు వైష్ణవ సంప్రదాయం. కొంతమంది విద్యనే కృష్ణుడు మురళి నాదం ఓంకారమే. ఆ ఓంకారం, ఆ మురళి నాదం ఎప్పటికీ ఎక్కడ కదలకుండా అచల స్థితి వచ్చేసి